వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది. మా వీడియో చివరి వరకు చూడండి. హాయ్, నమస్తే. తెలుగు కుకింగ్ ఛానల్కి స్వాగతం. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని గరిటతో పెంకకు అంటేలా చూసుకోవాలి. పెంక వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా 4 బ్రెడ్లు వేసుకొని కాల్చుకుందాం. వెదర్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది కదా. సగం వరకు అయితే కాలినాయి, ఇంకా సగం ఉన్నాయి. బ్రెడ్స్ 4 బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. బ్రెడ్ అయితే మ్యాక్సిమం కాలడం అయిపోయింది. ఒక్కొక్కటిగా ప్లేట్లో వేసుకుందాం. మరికొన్ని బ్రెడ్లను కాలుస్తాం. వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలుస్తాం. మొత్తం కాల్చిన బ్రెడ్స్ ఇవి. వీటిలో కావలసిన ఆమ్లెట్ ప్రిపేర్ చేద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను గిన్నెలో వేసుకొని 3 గుడ్లకు సరిపోయేంత ఉల్లిగడ్డ వేసుకుందాం. కావాల్సినవి తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకుందాం. తగినంత పసుపు, తగినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని వాటికి బాగా పట్టేలా కలుపుకొని కలిసేలా స్పూన్తో కలుపుదాం. గుడ్లను పగలగొట్టి గిన్నెలో వేసుకుందాం. ఒక్కొక్కటిగా 3 పగలగొట్టి గిన్నెలో వేసి కలిసే అంతవరకు కలుపుదాం. ఉండలుగా లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపి ఆమ్లెట్కి రెడీ అయ్యేలా చూసుకుందాం. లైట్గా కావాల్సినంత నూనె వేసుకుందాం. పెంకకు మొత్తం నూనె అప్లై చేసుకొని
కలిపి పెట్టుకున్న గుడ్లు సాఫ్ట్గా అయిన తర్వాత పెంక పైన వేసుకుందాం. ఇప్పుడు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ముందుగా కాల్చిన బ్రెడ్స్ ఉన్నాయి కదా, దాంట్లో కింద ఒకటి పైన ఒకటి పెట్టేసి కొద్దిగా వేడి అయిన తర్వాత 4 బ్రెడ్లకి సగం సగంగా చేసి దానిపైన పెట్టుకోవాలి. రెడీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ని తీసి ఒకటి ఒకటిగా ప్లేట్లోకి వేసుకుందాం. మా బ్రెడ్ ఆమ్లెట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.